అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారు అయిన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ప్రస్తుతం టైం వచ్చేసి 3:55 అలా అవుతుంది సాయంత్రం. మూడవ గిరి ప్రదక్షిణకి చేయడానికి బయలుదేరుతున్నాను మా రూమ్ నుంచి. సో కాళ్ళ నొప్పులు అయితే కొంచెం తగ్గినాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రీగానే ఉంది, నొప్పులు అంతగా ఏం లేవు. సో చూద్దాం. నేనున్న ప్లేస్ నుంచి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈరోజు కూడా రమణాశ్రమం నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను గిరి ప్రదక్షిణ. చూద్దాం ఎలా జరుగుతుంది అది. ఈరోజు మధ్యాహ్నం నేను 12 o'clockకి శేషాద్రి స్వామి ఆశ్రమం వెళ్ళేసి అక్కడ భోజనం చేసుకొని వచ్చాను అనమాట. సో నేను అట్లా కాదు. సో నైట్ గిరి దర్శనం అయిపోయిన తర్వాత కాళ్ళు కొంచెం మంటున్నాయి. కొంచెం రెస్ట్ ఇచ్చిన తర్వాత కొంచెం సెట్ అవుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మనం ప్రాపర్గా రెస్ట్ చేయకపోతే కంటిన్యూస్గా గిరి ప్రదక్షిణ చేయలేము. మార్నింగ్ వరకు నొప్పులు అయితే ఉన్నాయి, ఈవినింగ్ కొంచెం తగ్గినాయి అనమాట. ప్రస్తుతానికి అయితే ఓకే ఉంది. సో ఈరోజు ఎలా జరుగుతుందో మీకు అప్డేట్ చేస్తాను. సేమ్ అలాగే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాక నేనైతే ఏం మాట్లాడాలనుకోవట్లేదు. ఓన్లీ దేవుని నామస్మరణ చేసుకుంటూ కొంచెం సీరియస్గానే చేద్దాం అనుకుంటున్నా. సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇంకేంటే నిన్న నేను గిరి ప్రదక్షిణ వెళ్ళేటప్పుడు కూడా నాకు 2 PM వరకు కనిపించారు. ఈరోజు చెప్పా కదా శేషాద్రి స్వామి ఆశ్రమం వెళ్తున్నప్పుడు, అప్పుడు కూడా నాకు కనిపించారు అనమాట అమ్మవారు. పోయేటప్పుడు కనిపించారు, వచ్చేటప్పుడు కనిపించారు నాకు. టైం వచ్చేసి 4:07 అవుతుంది. ఈరోజు ఎందుకు నాకు ఇంకా లిఫ్ట్ అయితే దొరకలేదు. ఒక 10 minutes నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎవరైతే లిఫ్ట్ ఇవ్వట్లేదు. చూద్దాం, అంతా మన మంచికే. సో మా రూమ్ ఇక్కడ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి 2 kilometers వెళ్తే వస్తుంది. సో ఈరోజు ఇక్కడ నుంచి గిరివలం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఓం నమః శివాయ.
మల్లి ముళ్ళ ఇరవై మల్లి ముళ్ళ ఇరవై మల్లి ముళ్ళ ఇరవై మల్లి ముళ్ళ ఇరవై కనాభ ఇరవై కనాభ ఇరవై మల్లి ముళ్ళ ఇరవై మల్లి ముళ్ళ ఇరవై కనాభ ఇరవై పాకెట్ ఇరవై పాకెట్ ఇరవై మల్లి ముళ్ళ ఇరవై మల్లి ముళ్ళ ఇరవై కనాభ ఇరవై కనాభ ఇరవై కనాభ ఇరవై కనాభ సో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాను, ప్రస్తుతానికి అయితే అక్కడి వరకు అయితే రీచ్ అయ్యాను. ఓం నమ శివాయ. టైం వచ్చేసి 9:20 అవుతుంది. రఫ్గా 5 hours వచ్చింది అనమాట. ఓం నమ శివాయ. సో నేను థర్డ్ రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి బయటకు వెళ్ళాను కదా, నాకు 10 minutes వరకు లిఫ్ట్ దొరకలే అనమాట. సో అంత మన మంచిగా అనుకుని అట్లా వెయిట్ చేస్తూ ఉన్నాను. సడన్గా ఒక కుక్క వచ్చింది మొరుక్కుంటూ, అది కొంచెం చాలా హెల్త్గా దాని అంత బాగాలే అనుకుంటా. జస్ట్ ఓం నమ శివాయ ఇట్లా దండం పెట్టేసరికి అది సడన్గా ఆగిపోయి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒక బైక్ అతను లిఫ్ట్ ఇచ్చాడు, సగం దూరం వరకు ఇచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి ఒక ఫారెనర్ లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఫారెనర్కి మామూలుగా మాట్లాడుతూ చెప్తున్నాం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అని అన్నాడు ఆయన కూడా. సో నేనున్న ప్లేస్ నుంచి వెళ్ళి నీ రోడ్డు ఉంది కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేది, అక్కడ నుంచి వెళ్ళి నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను అనమాట. సో వెళ్ళేటప్పుడు అయితే బాగానే ఉంది. నాకు లాస్ట్ 4 kilometers 5 kilometers కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈరోజు కూడా మౌనస్వామి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను, కాసేపు అక్కడ కూర్చున్నాను. కుబేరలింగం దగ్గర కూడా కాసేపు కూర్చున్నాను. లాస్ట్ లింగం ఈశాన్యలింగం దగ్గర కూడా కాసేపు కూర్చొని, ఈశాన్యలింగం నుంచి వెళ్ళి ఈ రోడ్డు వచ్చేదాకా చాలా ఇబ్బంది అయింది నడుస్తుంటే. ఆ రాళ్ళన్నీ కుచ్చుకోపోతూ ఉన్నాయి అన్నమాట. సో రాజగోపురం దగ్గర నుంచి వెళ్ళి ఇంద్రలింగం దాని అవతల వరకు ఒక 1 kilometer వరకు రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా కంకర్రాలు ఉన్నాయి అన్నమాట. అది అవాయిడ్ చేయడానికి ఇంకొక మార్గం ఉంది, మీకు చూపిస్తాను వీడియోలో. ఇంద్రలింగం ఫస్ట్ లింగం ఉంది కదా, అది దర్శనం చేసుకుని ఒక 100 అడుగులు వెనకాలకు వస్తే ఒక రూట్ వస్తుంది అనమాట. ఆ రూట్ నుంచి వెళ్ళి స్ట్రైట్గా పైకి వెళ్ళి ఇంకొక మెయిన్ రోడ్ వరకు వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే టెంపుల్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకొక రోడ్ వస్తుంది. అది వదిలేసి మనం స్ట్రైట్గా వెళ్తే ఒక మెయిన్ రోడ్ వస్తుంది అనమాట. మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే మనం మళ్ళీ గిరివేలం టచ్ అవుతాము. ఇంకో మధ్యలో వేరే లింగం కూడా ఏది మిస్ అవ్వమన్నమాట. మళ్ళీ అగ్నిలింగం కూడా చేసుకోవచ్చు, మధ్యలో ఏ లింగం మిస్ అవ్వదు. ఈ రాళ్ళది అనేది కొంచెం మనం సేఫ్, ఆ రాళ్ళ నుంచి కొంచెం తప్పించుకోవచ్చు ఇలా వస్తే. సో నాకైతే ఆ లాస్ట్ 4-5 kilometers అయితే కొంచెం ఇబ్బంది అనే అనిపిస్తుంది. అది అసలు ఏం ఆలోచించలేకపోతున్నా ఆ టైంలో. అసలు నేను మళ్ళీ రేపు చేయగలుగుతానా అన్న థాట్సే వస్తున్నాయి అన్నమాట. మొత్తానికైతే థర్డ్ డే కూడా నేచర్ సాయం వల్ల, ఆ దేవుడి సాయం వల్ల ఫినిష్ అయితే చేశాను. అని నేను చేసిందని చెప్పుకోలేను, వాళ్ళే చేయించారని అనుకుంటా. ఎందుకంటే ఫుల్ నొప్పులు ఉంటున్నాయి కాళ్ళు నైట్ పడుకునేటప్పుడు. మళ్ళీ మార్నింగ్ వేసేసరికి లైట్గా ఉంటున్నాయి, మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ మొత్తం తగ్గిపోతుంది నొప్పులు. మళ్ళీ రోజు అదే కంటిన్యూ అవుతుంది. మొత్తానికైతే 3 days అయితే కంప్లీట్ అయ్యింది. రేపు చూడాలి ఇంకా. అది వీడియోకి. మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి,
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.